తిరుమలలో కానీ, శ్రీశైలంలో గానీ వీటన్నిటి చోట్ల విచిత్రంగా జరుగుతున్నది ఏంటంటే, ప్రత్యేకించి హిందూ పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర ఏదో ఒక వెధవ పని చేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు కృష్ణా నది అక్కడ వెళ్ళేటటువంటి సందర్భంలో వంతెన కిందన ఎందుకు ఈ ఇవి కడుతున్నారు? అక్కడ అన్యమతానికి సంబంధించిన ముస్లింలకు సంబంధించినటువంటి స్థలాలు కడుతున్నారు అన్నటువంటి పాయింట్ ఎవరు పబ్లిక్ ఇప్పటికీ దాదాపుగా 5-6 నెలల నుంచి హిందూ సంఘాలు ప్రశ్నించినాయి, అనేక మంది ప్రశ్నించుకొచ్చారు. కానీ పొర్రపాటును కూడా పట్టించుకోరు. ఏంటి అంటే అది మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరించడమే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇది నేషనల్ వైడ్గా కొంతమంది ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క హిందువు కూడా వీడియో చివరి దాకా చూసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. ఈ వీడియో ఎక్కడో కాదు, మన శ్రీశైలం దగ్గరలోనే. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ శ్రీశైలంకి వచ్చాము. ఇక్కడ ఏం దర్గా లేదు, ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఇయర్ దర్గా చూసాము. ఇక్కడ దర్గా ఎలా పెట్టారో ఏమో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ దర్గా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా ఇది మేబీ మస్జిద్ కావచ్చు మేము అనుకుంటున్నాం. ఇలాంటి చేయడం వల్ల మంచిది కాదు. హైందవ సోదరులు కూడా స్పందించాలి దీని మీద. సో విన్నారు కదా, శ్రీశైలంలో ఎక్కడో కాదు, పాతాళగంగ వెళ్లే రూట్ లోనే ఉంటది దర్గా. లాస్ట్ ఇయర్ మనం సాములందరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దర్గా అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక దర్గా క్రియేట్ చేసిరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ దర్గానే కాదు, ఒక పెద్ద మందిరం కట్టేసుకుంటారు. మన హిందువులు ఏం పని చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా చూస్తే ఇది ఏమనాలి ఇట్లాంటి వాటిని. ఇది నేషనల్ వైడ్గా చర్చ జరుగుతుంది, బట్ మన ప్రభుత్వాలు పట్టించుకోవట్లా.